అపరా అపరా వస్తున్నా సార్. ఆ స్కాట్లాండ్ కుక్క నెల తీసురా. కుక్కేదయ్యా? ఆ కుక్క రాత్రి ఎక్కడికో పారిపోయిందండి. సార్ 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 ఏమైంది సార్? ఇందాక నుంచి ఒకటే పులేసం. ఎవరైనా చేతబడి చేశారా? చిచ్చి, చేతబడి లేదు, వీధి బడి లేదు. ఆవిడ గారు అసలే పోలందేవి పిన్నమ్మ కూతురులాగా ఆ కుక్క గురించి నాకు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిందంటే ఏం చేస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది. అర్రే, మీరేం భయపడగలరు సార్. దాన్ని వెతికించడానికి మనుషులు పంపించాను. నేను సెలవు పెట్టి ఇంటికి వెళ్తున్నాను. ఆవిడ గారు వచ్చి అడిగింది అనుకో, అఖిల భారత పశువుల మహాసభకు వెళ్ళానని చెప్పు. వస్తా. నీ దవడ జాగ్రత్త. మా రూబీకి ఎలా ఉంది? రూబీ వస్తున్నా సార్. అయ్య బాబు, ఏం పర్లేదు. మేడం గారు ఏదో అడుగుతున్నారు, కొంచెం సమాధానం చెప్పు. మీ కుక్క గారు రాత్రి ఎక్కడికో పారిపోయారండి. ఇదిగో అపరా, నువ్వేనా గ్లాస్ మంచి పట్ట. ఓ కుక్క గుంట్లో గట్టిగానే కొట్టుకుంటుంది, పర్లేదు. సార్ సార్ వాటర్. తల్లి, ఇదిగో నేను ఒప్పుకోను అలా గట్టిగా అరిస్తే వేరే వాళ్ళందరూ నేను రేప్ చేస్తాను అనుకుంటా. నేను ఇప్పుడు వెటర్నరీ మినిస్టర్ కంప్లైంట్ చేస్తాను. వెటర్నరీ మినిస్టర్ మీకు తెలుసా? ఆయనే కాదు, చీఫ్ మినిస్టర్ గారు కూడా నాకు తెలుసు. ఆయనకే ఫోన్ చేస్తాను. వద్దండి ప్లీజ్ ప్లీజ్. అసలే ఆయన బోళ్ళని గొడవలో ఉన్నారు. ఈ కుక్క గొడవ కూడా ఆయనకి చెప్పడం భావ్యం కాదు. నో, ఆయనకే కంప్లైంట్ చేస్తాను. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, ఆయన గోరు ప్రజాలేకం బాగోగులే చూసుకుంటారా లేకపోతే మీ పెంపుడు కుక్క గొడవ వస్తారా? కుక్క దొరికిందండి డాక్టర్ గారు. అమ్మయ్యా, నా ఉద్యోగం నిలబెట్టావు కదయ్యా. ఇంతకీ కుక్క ఎక్కడ దొరికిందా నీకు? బిల్ కలెక్టర్ బాబురావు గారు లేరండి, వారింట్లో ఆడకుక్క ఉందండి. దాని పక్కెళ్ళి తొంగుందండి. నాన్ సెన్స్. ఆఫ్టర్ ఒక బిల్లు కలెక్టర్ ఇంట్లో ఉండే కుక్క దగ్గరికి మా రూపీ వెళ్ళడమా? వాళ్ళ స్టేటస్ ఏమిటి, మా స్టేటస్ ఏమిటి? స్టేటస్లు చూసి కుక్కలతో ఉండండి. షడప్. ఇప్పుడైనా దీనికి ట్రీట్మెంట్ ఆరంభిస్తారా? ఇక దీనికి ట్రీట్మెంట్ అక్కర్లేదు. నిన్న రాత్రి ఈ విదేశీ డాగ్ ఆ స్వదేశీ డాగ్ తో ఫస్ట్ నైట్ గడపబట్టి పిచ్చి ముండ అరవడం మానేసి ఆనందంగా చూస్తోంది. చిలిపి చిలిపి. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటయ్యా అంటే దీనికి పెళ్లిడు వచ్చేసింది. దీనికి పెళ్ళేమిటి? పెళ్ళంటే ఎగ్జాక్ట్ గా పెళ్ళని కాదు నా ఉద్దేశం, జోడీ కావాలనిపించే వయసు అని అర్థం. ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగలేదనుకోండి, కుక్కలైతే అరుస్తాయి, మనుషులైతే కష్టమని కోపడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి పెళ్ళైందనుకోండి. అంటే నా ఉద్దేశం మీ ఇద్దరికి పెళ్ళవాలి కాదండి. దీనికో మంచి ఆడకుక్కతో జోడీ కలిసినట్టే మీకో మంచి అబ్బాయితో పెళ్ళైందనుకోండి, ఇది అరుపులు మానేసినట్టే మీకు కోపం తగ్గిపోద్ది. నాకు తెలియక అడుగుతాను, ఇందాక నుంచి ఆవిడ సెటప్ గిటప్ అంటే అలా సైలెన్స్ అయిపోయారేంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందండి. ఏంటి? మీరు అమ్మాయి లవ్ లో పడిపోయారు. మీరు అలా అరిశారంటే ఆ కుక్కకు వచ్చినట్టే మీకు పెళ్లిడి వచ్చిందండి. రండి, కరెక్ట్ గా పెళ్లిన సీజన్ లో నా టచ్ లోకి వచ్చారు. సంతోషం, కూర్చోండి. మీనాక్షి వస్తున్నానండి. మీరు మద్దెలపాలెం మదన గోపాల మన్మథరావు గారిని ఈ ఊళ్ళో లీడింగ్ మ్యారేజ్ బ్రోకరు. గొప్ప గొప్ప వాళ్ళ సంబంధాలన్నీ వీరే చూస్తుంటారు. మరేనండి, మన మున్సిపల్ చైర్మన్ గారికి గతంలో జరిగిన 3 పెళ్లికి నేనే సంబంధాలు సెటప్ చేశానండి. ప్రస్తుతం 4వ సంబంధం కూడా నేనే చూస్తున్నానండి. ఆన్ ది వే. డైవర్స్ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట. ఏదో పార్ట్ టైం జాబు. అయితే మా అబ్బాయికి అమ్మాయికి మంచి సంబంధాలు చూడండి. తప్పకుండాను. మరి అబ్బాయి పశువుల డాక్టర్, ఊర్లో వెటర్నరీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. కుక్కల స్పెషలిస్ట్. మరి కట్నం ఏమాత్రం పలికించమంటారు? మా అబ్బాయికి 10 లక్షలకి తక్కువ కాకుండా కట్నం తీసుకోవాలని, మా అమ్మాయికి రూపాయి కూడా కట్నం ఇవ్వకూడదని, కానీ కోటీశ్వరుడు సంబంధమే చెయ్యాలని మేమిద్దరం దేవుడి మీద ఒట్టేసుకున్నామండి. అదండి. మీ మట్టుకు మీరు ఒట్లేస్తున్నారమ్మా, బాగానే ఉంది. కానీ మీలాంటి వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలని ఆ కోటీశ్వరుడు ఒట్టేసుకోవద్దు. ఇదేం జరిగేప్పుడు కాదండి. చూడు మద్దెలపాలెం మదన గోపాల మన్మథరావు, ఈ ప్రజాప్రభుత్వంలో అసాధ్యమైనది ఏది లేదన్న నిజాన్ని నువ్వు అండర్లైన్ చేసుకోవాలయ్యా. మాస్టారు, ఈ ప్రజా ప్రభుత్వంలో 10 కూలీలు చేసిన రౌడీగాడు పార్టీ పెట్టి ప్రజానాయకుడు అవుతాడనండి, ఒప్పుకుంటారు. కానీ కట్నం తీసుకోకుండా కోటీశ్వరుడు కాదు, చివరికి శనీశ్వరుడు కూడా ఒప్పుకోడని మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీ శక్తి అంతా ఉపయోగించి మా పద్ధతుల్లో ఒక మంచి సంబంధం చూడండి. మా శక్తి అంతా ఉపయోగించి మిమ్మల్ని సంతోషపెడతాం. ఈ మాట మీద నిలబడతామయ్యా. మీరు అక్కడ నిలబడండి, నేను దేవుడి మీద భారం వేసి ఈ క్షణంలో రంగంలో దిగిపోతాను. దీపోయా మరి నా చేయగలమని చెప్తాను. బాగా జాబ్ బాబు. ఏంటండి ఇది? చెయ్యి తలపడం నేలదా కాదండి. అమౌంట్ 100 కొట్టించండి అడ్వాన్స్. ఊరుకోవయ్యా, ఆలోచన లేదు. అప్పుడే నీకు 100 రూపాయలు ఇవ్వాలా? ఇవ్వరా? కాస్తే ఇవ్వను. సరే, ఆ దెబ్బలపాలెం కోటీశ్వరుల సంబంధం మీ అమ్మాయికి సెటప్ చేసేద్దాం అనుకున్నాడు కానీ దెబ్బలపాలెం కోటీశ్వరుడా?
బాలేవాడివయ్యా. దిబ్బలపాలెం అని నువ్వు చెప్పగానే ఎందుకో ఆ సంబంధం మాకు ఖాయం అయిపోతుంది, నా నమ్మకం కలుగుతుంది. 100 రూపాయలే కదా. ఇప్పుడు ఆ దిబ్బలపాలెం కోటీశ్వరుడు మా అమ్మాయిని ఇష్టపడతాడంటావా? మీ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, అదే సెటప్ చేయడానికి. మరి అతను ఇష్టపడతాడా లేదా అన్నది అతన్ని కనుక్కొని చెప్తాడు. ఏమిటే ఈ దెబ్బరొట్టిగాడు దిబ్బలపాలెం కోటీశ్వరుడు అని చెప్పి నా దగ్గరే 100 రూపాయలు సెటప్ చేసాడు. వీడు నిజంగా సంబంధం చూస్తాడంటవా? సర్లేండి, ఎవరు చూసినా చూడకపోయినా మన అమ్మాయి కోసం ఓ కోటీశ్వరుడు కొడుకు ఉండే ఉంటాడు. నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఎక్కడా? ఎక్కడే? స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ వాళ్ళు భూములు ఇస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. అలాగే ఉద్యోగ సద్యోగం లేని మనబోటి వాళ్ళ మొహాన్ని కూడా తల ఎకరం పాలిస్తే ఎవరి చేతనైనా దున్నించుకుని బతుకుతాం కదా. మనం ఏ పోరాటం చేశామని ఇస్తారా? తిండి కోసం పోరాటం, అందులో శ్రమ తక్కువే ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇందులో ఓ జాతీయ సమస్య ఉంది. ఏమిటిది? ఒకవేళ పని పాట లేని నీనా మనలాంటి పోరంబోకులందరికీ భూములు ఇద్దామనుకున్నా బుర్ర ఒక్కింటికి చదరపు గజం కూడా రాదు. ఐక్యరాజ్య సమితిని అడిగి అప్పు తెచ్చుకోవాలి. రా. ఏమిట్రా ఇక్కడ బ్రేక్ వేసావు? పిచ్చిముండా, ఆ గార్డెన్ బార్ నన్ను పిలుస్తుంది మావా. అంటే మనలాంటి తాగుబోతులను చూస్తే అది అలాగే పిలుస్తుంది. దొంగముంట, మన దగ్గర డబ్బులే వచ్చాయి. డబ్బులు లేకపోవడం ఏంటి? 100 రూపాయలనాగా. నీకు బుద్ధి ఉందే? ఇది ఫుడ్ అకౌంట్, దీన్ని మందు కింద ఖర్చు చేయడానికి మన రూల్స్ ఒప్పుకోవు. అలాగే అలాగే, మన రూల్స్ మిస్ కాకుండా మన మందు మనం తాగే ఉపాయం చెప్పనా? కొడతారేమో. కొట్టేదాకా మనం ఉంటావా? మరి ఆ గొడవలేవి నాకు తెలీదు, నువ్వు చూసుకో, నేను ముందు వచ్చేస్తాను. అలాగే అలాగే. ఇదిగో ఈ పేపర్ మీద 100 రూపాయల నోట్ నెంబర్ నోట్ చేసుకుంటాను. చెప్పు. 2HS 5700 5700 ఎంత అయింది? 30 రూపాయలు అయింది సార్. సరిగా ఉన్నాయా? మీరు సరిగానే ఇస్తారు. బాగుంది సార్, హోటల్ చాలా బాగుంది. కాంపౌండ్ వాళ్ళు లేకుండా కలర్ బల్బులతో సింపుల్ గా కొట్టారు. వెరీ నైస్ సార్. ఎంత అయింది? 40 రూపాయలు. మిగతా 60 రూపాయలు చిల్లర ఇచ్చేయండి సార్, నేను తొందరగా వెళ్ళాలి, టైం అయిపోతుంది. మీరు బిల్లుగా ఇచ్చింది డబ్బు ఇవ్వండి. అదే సార్, ఇప్పుడే 100 రూపాయలు ఇచ్చాను, లోపలేస్తున్నారు కదా. చూడండి మాస్టారు, మీరు తాగిన మైకంలో డబ్బు ఇచ్చిన అనుకున్నారు కానీ ఇవ్వలేదు. షాడా, ఏం జోక్ చేస్తున్నారా? మందు కొడితే మాత్రం మేము అబద్ధమైన మనుషులు అనుకుంటున్నారా? ఓ మందు మహాశైలారా రండి, అందరూ దయచేసి ఒక్కసారి ఇలా రావాలి. ఇక్కడ అన్యాయ అక్రమాలు జరిగిపోతున్నాయి. చెప్తా కన్న తల్లి లాంటి ఈ తెలుగుదేశంలో ఈ మందు మహానుభావుడికి అవమానం జరిగిపోయింది సార్. ఏ అవమానం జరిగింది బ్రదర్? మనశ్శాంతి కోసం ఈ హోటల్కి వచ్చి మందు కొట్టాను సార్. 100 రూపాయలు నోటిచ్చి ఇలా తిరిగేసరికి నువ్వు అసలు డబ్బే లేదంటున్నాడు పెద్ద మనిషి. ఏమిటయ్యా దబాయిస్తున్నావు? నువ్వు డబ్బు ఇచ్చినట్టు రుజువు చేస్తే చెప్పు దెబ్బలు తింటాను. ఆ మాట మీద నిలబడండి. విన్నారు కదండి ఆ మాట, మీరే సాక్ష్యం. నాకు అలవాటు ఉంది సార్, మందు కొట్టిన తర్వాత మర్చిపోతానని నా దగ్గర 100 రూపాయలు నోట్ ఏమైనా ఉంటే నెంబర్ నోట్ చేసుకుంటాను సార్. ఇదిగో చూడండి, పైకి చదవండి సార్, అందరూ వింటారు. 2HS 570031. ఎస్, ఈ నెంబర్ గల నోటు ఆయన దగ్గర ఉంటే ఆయన నేను చెప్పుతో కొడతాను, లేకపోతే ఆయన కొట్టమనండి. ఇదిగో చెప్పు రెడీ, చంప రెడీ. పోనీ ఆ నోట్లు చూపించవయ్యా, ఆయన అనుమానం పోతుంది. చూపించడానికి నాకేమిటా భయం? అసలు నా దగ్గర ఉంటేగా. చూసుకోయా చూసుకో. నేనెందుకయ్యా చూడటం సార్? మీరు చూడండి సార్, మీరు చూడండి. ఉందండి. ఉంటుందండి, ఎక్కడికి పోతుంది? ఇందులో మాయ లేదు, మోసం లేదని మీకు అందరికీ తెలిసింది కదా. అబ్బే, ఆ నోట్ అర్థం లేదండి. ఇవ్వబోతే ఎలా వచ్చిందయ్యా? అది అలాగండి, ఉండండి సార్ ఏమండి, ఈ రకంగా రోజు మీరు ఎంత మోసపోతున్నారు ఎప్పుడైనా గమనించారా? సార్ ప్లీజ్ మెలిగండి, మెలిగా. మీరు వెళ్ళినా పని చూసుకోండి, పని పని.
మిగతా విషయం నేను చూసుకుంటా కదా. సార్ పొరపాటైపోయింది. మీరు అలర్ట్ చేస్తే రేపటి నుంచి నా బార్కి అవ్వరారు. ఇదిగోండి సార్, మీ బ్యాలెన్స్ 60 రూపాయలు తీసుకోండి. బ్యాలెన్స్ 60 రూపాయలు ఇచ్చారు సరే, నా ప్రిస్టేజ్ సంగతి ఏమిటి? ప్రిస్టేజ్ ప్రిస్టేజ్ ప్రెస్టేజా? అర్థం సార్. ఇదిగోండి సార్, తీసుకోండి. సైలెంట్ వెళ్ళిపోండి సార్ ప్లీజ్. నేను సైలెంట్ గానే వెళ్ళిపోతాను, మిగతా నోట్ల జాగ్రత్త. చూసావా మావా మన అఖండ విజయం? మనకి ఇలాంటి తెలివితేటలు ఉన్నాయనే కదరా మనకెవడు ఉద్యోగం ఇవ్వడం లేదే. ఈ సెటప్ కు తోడు 2 గ్లాసులు కూడా ఉంటే ఈ బాటిల్ ఇక్కడే ఖాళీ చేసి ఉండేవాళ్ళమే. గ్లాసులు లేవనేనా నీ కింద? ఉన్నాయి కదా 2 నా చేత. మన వృత్తికి అన్యాయం చేయవు కదా. తప్పు కాదు, పాత్రను చంపకూడదు. పై అత్తయ్య, ఏమిటి? బాబు చొక్కాలన్నీ చిరిగిపోయాయి. ఉన్న ఒక్క చొక్కాని ఉతికి వేస్తున్నాను. ఒక చొక్కా కాకపోతే 100 చొక్కాలు దిగేయటానికి నువ్వు తెచ్చిన కట్నాలు కానుకలు ఇక్కడ ఏమైనా మూలుగుతున్నాయి అనుకున్నావా? సరిగ్గా పట్టు. రత్నం, రత్నం, భోజనం పెట్టు, డ్రెస్ మార్చుకొని వస్తాను. అమ్మాయి వచ్చింది, వెళ్ళి భోజనం పెట్టు. అలాగే. అత్తయ్య, రేఖ రోజు పొద్దుపోయి ఇంటికి వస్తోంది. వస్తే నీకేమిటి? వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఆలస్యంగా రావడం అంటే నా కూతురు బలాదురుగా తిరుగుతుందని నాకు ఫిర్యాదు చేస్తున్నావా? అది కదా అత్తయ్య. నోర్మయ్, నా కూతురు నిప్పే నిప్పు. ఇంకోసారి ఇలా చాడీలు చెప్పావంటే నీ నాలుక మీద వాతలు పెడతాను, జాగ్రత్త. వెళ్ళి అమ్మాయికి భోజనం పెట్టు. నా మీద మా అమ్మకి చాడీలు చెప్తావా? అది కదమ్మా. డోంట్ టాక్.